అసలు అసెంబ్లీలో ఒక రూల్ రావాలండి. ఏంటంటే రూలు, మైకు దొరికినప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదని కొత్త రూల్ రావాలి. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళందరూ ఒక కాజ్కి యూనైట్ అవుతారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా కులాల వారీగా విభజించబడిపోయి ఉన్నారు, అసలు ఆంధ్ర డెవలప్మెంట్ జరగకపోవడానికి మన కులపిచ్చే అని చెప్పి. ఆ కులపిచ్చి బట్టే కదా సార్ మీరు డిప్యూటీ సీఎం అయ్యారు, ఆ కులపిచ్చి బట్టే కదా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఇప్పుడు పిఠాపురంలో కాపుల సామాజిక వర్గానికి అత్యధికమైన ఓట్లున్నాయి. మీరు అక్కడే ఎందుకు తీసుకున్నారు? కాపులు ఉన్నారనే కదా. ఏ కర్నూలులోనో కడపలోనో మీరు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ కాపుల సంఖ్య తక్కువ ఉందనే కదా. మీరు కులాన్ని స్ట్రాంగ్గా నమ్ముకొని రాజకీయాలు చేయొచ్చు, ప్రజలు అదే కులాన్ని వాళ్ళు ఫాలో అవ్వకూడదు. ఏమాత్రం అవగాహన లేని రాజకీయపు మాటలు ఏమైనా ఉన్నాయంటే మీరు మాట్లాడిందే. ఆంధ్రులకు సంఘటితమయ్యే శక్తి లేదు అని అంటారు. ఆంధ్రుల హక్కు అని ఓన్లీ విశాఖ ఉక్కు టైంలోనే మాట్లాడాము అంటారు. మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు 6 నెలలు జీతాలు కూడా తీసుకోకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క వ్యాపారి తమ కాజ్ కోసం పోరాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారు సార్? అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఐ థింక్ మీరు ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ని కలిపేసి ఆ సంతోషంలో సెలబ్రేషన్స్లో ఉన్నారు. కానీ ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ఉడికిపోయింది. మాకు జరిగిన అన్యాయానికి ఆంధ్రప్రదేశ్ ఉడికిపోయింది. ఆ టైంలో సంఘటితమైన శక్తి మీకు కనపడలేదా? అంటే రోజు మేము రోడ్డు మీదకి వచ్చి రోజు ఉద్యమాలు చేయాలా? తెలంగాణ వాళ్లకు తెలంగాణ కావాలి, దానికి ఉద్యమం చేసుకున్నారు. ఉద్యమం అయిపోయినాక ఎవరి దారి పట్టుకుని వాళ్ళు వెళ్ళారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ మన సీఎం సార్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీఎం సారా? ఎందుకు ఎప్పుడు తెలంగాణలో రెడ్లు లేదా అధిక వెలమలు ఇట్లా పెద్ద కులాలకు చెందిన వాళ్ళే సీఎంలు అవుతున్నారు? చెప్పండి. మీ క్లోజ్ ఫ్రెండే కదా రేవంత్ రెడ్డి గారు. మీరు దిగిపోయి ఎవరైనా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి తెలంగాణలో సీఎం పదవి ఇవ్వమని చెప్పండి. తెలంగాణ సమాజం ఎలా ఉందో తెలంగాణ వాళ్ళకి తెలుసు. నిన్న నా స్నేహితుడు మీరు కలిసినప్పుడు చెప్తున్నాడు, మమ్మల్ని పొగుడుతున్నారా, మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారా? ఆంధ్రోళ్ళు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవాలా? తెలంగాణను పొగుడుకుంటా మీరేం సాధిస్తారు అని అడుగుతున్నారు నన్ను. ఇది పరిస్థితి. రాష్ట్రంలో మీరేం చేస్తారో అది చెప్పండి. మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో చెప్పండి. మీరు తీసుకొస్తున్న యూనిక్ క్రియేటివ్ థాట్స్ ఏంటో చెప్పండి. ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటి చేసి చూపిస్తారో చెప్పండి. సంపద సృష్టిస్తామంటున్నారు కదా, ఎంత సంపద సృష్టించారో చూపించండి. లేదా సంపద సృష్టించే మార్గాలు ఏమన్నా మీరు అన్వేషిస్తే వాటి గురించి చెప్పండి. కులాలు విరిపోయి ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళు పనికిమాలోళ్ళు, తెలంగాణ వాళ్ళు తురుములు. వాళ్ళ కాజ్ కోసం వాళ్ళు పోరాడారు, వాళ్ళు నిలబడ్డారు. మాకు అవసరం వస్తే మేము పోరాడతాము. అవసరం వచ్చినప్పుడు మేము వచ్చే తీరు మీకు అర్థం కాదు. కులాల బ్యారియర్స్, మతాల బ్యారియర్స్ దాటుకొని వస్తారు ఆంధ్ర సమాజం. ఆంధ్ర సమాజం గురించి మీరు కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి సభకు ఒక న్యాయం చేయండి, సభకు ఒక విలువ కల్పించండి. సో మీరేదో సనాతన ధర్మం అంటూ ఇప్పుడు ఫస్ట్ మీరు పట్టుకున్న ఫ్లాగ్ వేరు, ఇప్పుడు పట్టుకున్న ఫ్లాగ్ వేరు. కానీ యాజ్ ఏ హిందూగా మీరు చూపిస్తున్న సనాతన ధర్మం మాకు ముందే తెలుసు. కాబట్టి దాని మీద మీ గురించి కామెంట్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే వీ నో హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ సనాతన ధర్మ. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి అవి ఇస్తే చాలు. మీరు ఇవన్నీ అనవసరం.